భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూప వద్ద బీఎస్పీ నాయకులు నిరసన చేపట్టారు. టీఎస్పీ పరీక్షా పత్రాలు లీకేజీ బాధ్యులు కఠినంగా శిక్షించాలని, గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఎస్పీ కమిటీ సభ్యులు చైర్మన్ను సస్పెండ్ చేయాలని వారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని, ప్రత్యేక తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. టీఎస్పీ చైర్మన్ ఉన్నతాధికారుల వద్ద ఉండాల్సిన పాస్వర్డ్ అసిస్టెంట్ వద్దకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో దాని మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. అందులో ఉన్నటువంటి ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద లెక్కాడుతూ నిరసన జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్నిసార్లు పరిష్కరించినా కూడా ఈరోజు కూడా పేపర్ లీక్ అయిన దాఖలాలు లేవు. ఇంత పెద్ద తప్పు జరిగినా కూడా కేసీఆర్ ఇవన్నీ తనకేం పట్టనట్టు తన బిడ్డ ఎక్కడ ఢిల్లీ ఇక్కడి స్కామ్లు అవస్థ అని చెప్పి మంత్రివర్గ సహజని అర్థం పంపించాడు. కానీ ఇప్పటి వరకు కూడా దీని విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు స్పందించట్లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో దాని మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. అందులో ఉన్నటువంటి ఎంత పెద్ద వ్యక్తున్నా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద లెక్కాడుతూ నిరసన జరుగుతుంది. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్నిసార్లు పరీక్ష జరిగినా కూడా ఈరోజు కూడా పేపర్ లీక్ అయిన